హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ వెనక శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కూడా ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకున్నాం. ఎలిమినేటర్ మ్యాచ్ రాత్రి అద్భుతంగా జరిగింది. ఎంత అద్భుతం అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్. అది చివరి వరకు ఎవరు గెలుస్తారో కూడా అర్థం కాలేదు. కానీ ఫస్ట్ నుంచి ముంబై గెలిచిద్దామని ఆశ కలిగింది. కానీ గుజరాత్ కూడా అద్భుతమైన పోరాట పటిమ చూపించింది. జస్ట్ ఒక 10 పరుగుల తేడాతో ఓడిపోయారు. అయినా సరే మనం ఓటమిని ఒప్పుకోవాలి, తప్పదు. బాలశంకర్ గెలిచాడు కాబట్టి బాలశంకర్ని మనం విశేష చేయాలి. వారు ఎంచుకున్న జట్టు ముంబై కాబట్టి ముంబై గెలిచింది. బాలశంకర్ని మెచ్చుకుందాం. నేను చేద్దాం. హాయ్ బాలశంకర్. శ్రీనివాస్. ఓకే, ఏమైనా మీరు ఎంచుకున్న జట్టు అంటే నేను ఎంచుకున్న జట్టు కాదు, కానీ సుమంత్ గిల్ని గెలిస్తే అవకాశం ఎక్కువ శాతం ఆయనకే ఉంది రాత్రి. సుమన్ గిల్ సార్. సుమన్ గిల్. ఓకే. ఎందుకంటే జీటీ గెలిచే అవకాశాలే ఎక్కువ, దాదాపు 92% వాళ్ళకే ఉంది. కానీ దేవుడు వరం ఇచ్చాడు, కానీ భక్తులు అందుకోలేకపోయింది. ఎందుకంటే చేతిలో ఇచ్చారు క్యాచీలు. ఇప్పుడు సుమన్ గిల్ ఉన్నాడు, అతను ఏమేం చేశారు? అవుట్ చేశారు. ఎలా దాన్ని వదిలిపెట్టారా? వదిలిపెట్టలేదు కదా. కరెక్ట్గా యార్కర్ వేయడం ఏంది, ఆయన కొట్టుకొని వెళ్ళిపోవడం ఏంది. మరి అయితే ఫస్ట్ టాస్ గెలిచి ముంబై బ్యాటింగ్ తీసుకుంది. కాదు జీటీ లేదు, ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. వాళ్ళే తీసుకున్నారు. రోహిత్ శర్మ క్యాచ్లు 3 క్యాచ్లు బాలశంకర్ చేతిలో పడ్డాయి. లైన్ కాడ చేతిలో పడ్డ క్యాచ్ బాలశంకర్ వదిలేశాడు. కంగారు వచ్చి ఉండొచ్చు శ్రీనివాస్, ఎందుకంటే ప్రెషర్, మంచి టైట్ మ్యాచ్ కదా. తర్వాత కీపర్ కి ఒక క్యాచ్ వచ్చింది. అసలు అది మాత్రం ఎక్సలెంట్ క్యాచ్, సింపుల్ క్యాచ్. అది రెగ్యులర్ గా పెట్టే క్యాచ్, రెగ్యులర్ క్యాచ్ ఆయన చేతిలో పడి జారిపోయిందంటే అది. తర్వాత ఇంకో అవకాశం వచ్చింది. ఇన్ని అవకాశాలు వచ్చిన పోగొట్టుకుంటే ఇదేదో మెత్తానికి ఏదో కొంప ముంచెట్టుగా ఉందనుకున్నా. ఆ తర్వాత అతను 80 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అతనికి 81 కొట్టాడు. దట్ ఈస్ నువ్వు అంటే ఎంత అంటాడు, ఆడాడు, అది ఇది అని అన్నావుగా. మరి ఫైనల్లో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడతాడు. క్వాలిఫైర్ మ్యాచ్ల్లో, ఇంపార్టెంట్ మ్యాచ్లు బాగా ఆడతాడు. అట్లాంటప్పుడు అతను క్యాచ్ వస్తే వదలకూడదు, లడ్డూలా పట్టుకోవాలి. అతన్ని వీరైనా తొందరగా సైలెంట్ చేయాలి. కానీ అట్లాంటి అవకాశాన్ని వాళ్ళు జీటీ వాళ్ళు చాలా సుమన్ గిల్ కనుక ఏ రకంగా ఆయన మడి చేశారు. వాళ్ళు ఫస్ట్ ఓవర్ వికెట్ తీసే అలవాటు రాత్రి చూపించారు. ఫస్ట్ ఓవర్ అని వికెట్, మూడో బాల్కి వికెట్. అది రివ్యూ తీసుకున్నారు కూడా. కానీ ఏం చేస్తే ఖచ్చితంగా అది అసలు అద్భుతంగా పడింది నిజంగా. అది మాత్రం ఫస్ట్ ఓవర్లో కానీ సుమన్ గిల్ కాస్త రికవర్ పోయినట్టయితే సూపర్ గా ఉండేది మ్యాచ్ జీటీదే. కానీ ఏం చేద్దాం, ముంబై గెలిచింది. చెప్పానుగా, ముంబై గెలుస్తాం బిగిన్ చేస్తే ఆగదరా బాబు. రేపు కప్పు కొట్టినా రేపు పంజాబ్ మీదకి నెక్స్ట్ క్వాలిఫైర్ 2 ఆడుతున్నారు రేపే మ్యాచ్. మరి అది పంజాబ్ మీద గెలిచినా ఆశ్చర్యం లేదు. క్వాలిఫైర్ మ్యాచ్ అంటే ఎలా రెస్ట్, ఈరోజు మ్యాచ్ లేదు. అవును, శనివారం. ఈరోజు రెస్ట్ మ్యాచ్. సండే రోజు మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ మంగళవారం 3వ తారీఖు. సండే రోజు నేను అదే అనుకున్నా, సండే రోజు అనుకున్నా. ఇవాళ క్వాలిఫైర్ 2 పెట్టేసి రేపు ఫైనల్ రెస్ట్ ఇచ్చాడు కాబట్టి రేపు మామూలు క్వాలిఫైర్. రేపు కూడా ఫైనల్ మ్యాచ్. రాత్రి జరిగింది, రాత్రి తప్పించుకున్నారు. రేపు సంగతి చూస్తారు, అంతేనా? ఏమైనా ముంబై నిజంగా ట్రెంట్ బోల్ట్ వాళ్ళకి వరం బాలశంకర్. ఎందుకంటే ఫస్ట్ ఓవర్లో సుమన్ గిల్ తీసాడా, లాస్ట్లో సాయి సుదర్శనం అద్భుతంగా ఆడుతున్నాడు. అతనే తీశాడు. కానీ సాయి సుదర్శన్ మాత్రం అసలు ఒక మూమెంట్ లో మ్యాచ్ అయిపోయింది. సాయి సుదర్శన్ ఇప్పుడు ఏంది 15వ ఓవర్కి వచ్చినప్పటికి వాళ్ళు 160, వీళ్ళు 160 కాదు. 3 వికెట్లు, 2 వికెట్లు, అంతే కదా. స్కోర్ చూసినా కూడా సేమ్ ఈక్వల్ వెళ్ళిపోతారు. మైనస్ ఎక్కడ పడిందండి బాలశంకర్? జాష్ బట్లర్ పోయాడు, లేడు. జాష్ బట్లర్ బదులు శ్రీలంక కేపర్ని ఒకరిని తీసుకున్నారు. అతను జాష్ బట్లర్ ప్లేస్ లో ఆడాడు. అది వీళ్ళకి ఎంత దెబ్బ కొట్టిందంటే, అవకాశం బాగా ఆడాడు కానీ క్యాచ్ మిస్ చేసింది ఆయనే. ఇప్పుడు ఫస్ట్ కీపర్ ఏంది బాలశంకర్ ఇట్లా వచ్చిన క్యాచ్ పట్టు, అదేమన్నా టఫ్ ఇట్లా అటు దూకి పట్టే క్యాచ్ అని అయితే టఫ్ క్యాచ్ పోయింది అనుకోవచ్చు. చేతిలో పడ్డ క్యాచ్ వదిలేశాడు బాలశంకర్కి. అంతకన్నా బ్యాడ్ లక్ లేదు. ఏమైనా కానీ ఈ ఐపీఎల్ మ్యాచ్ మాత్రం మంచి రసవత్తరంగా ఉంది. రాత్రి మాత్రం అసలు ఆషామాషి మ్యాచ్ కాదు. నేను నిన్న చెప్పాను మీకు, ఇది ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది, ఇదే ఫైనల్ మ్యాచ్, ఇందులో ఎవరు గెలుస్తారో వాళ్ళే గెలుస్తారని చెప్పాను. బట్ 100% కప్పు కూడా ఎంఐ అని నేను అనుకుంటున్నా, బెంగళూరు అని నేను అనుకుంటున్నారు. సరే, ఇది మేము తర్వాత మాట్లాడుకుంటాం. ఎందుకంటే దీంట్లోకి దాని లాగా అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో ఏదేమైనప్పటికీ కూడా ఏమైనా బాలశంకర్ అద్భుతంగా పోరాడారు గుజరాత్ వాళ్ళు.
కానీ వాళ్ళకి ఎక్కడ మైనస్ అది ఇదే మ్యాచ్లకి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫైనల్ ఇప్పుడు ఇది ఎలిమినేటర్ మ్యాచ్ కదా, ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ ఫీల్ అవ్వని జట్టే గెలిచిద్దానని చెప్పాను. నిజంగా ఇంపార్టెంట్ లీగుల్లో సరే ఈ మ్యాచ్ కాబట్టి ఇంకో మ్యాచ్ చూసుకుందాం అనుకుంటా. ఇది అట్టా కాదు, ఈ మ్యాచ్లో సావరేవు ఈ మ్యాచ్లో తెలిసి ఆ ఒత్తిడిని అధిగమిస్తే గెలవగలరు బాలశంకర్. వీళ్ళు ఒత్తిడి అధిగమించలేకపోయారు. కానీ పాపం ఫస్ట్ క్యాచ్ మాత్రం అతను సౌత్ ఆఫ్రికా అతను వదిలేశాడు. అతను ఆల్రెడీ తొలి మ్యాచ్ అనుకుంటా, అంటే లీగులు ఆడాడు. ఇట్లాంటి ఇంపార్టెంట్ మ్యాచ్ దాని గురించి తెలుసుకొని నువ్వు కుమిలిపోయేదానికన్నా సైలెంట్ గా కాదులే. ఏంటంటే ముంబాయి 5 సార్లు కొట్టింది బాలశంకర్, వాళ్ళ అవసరం లేదు. కొట్టిందంటే సీను ఇక్కడ అవసరం, వాళ్ళకి అవసరం లేదని కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కప్పు కొట్టాలని కోరుకుంటారు. వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ముందు కావాలని అయిపోతారా? మరి ఫ్రాంచైజీ వాళ్ళు మరి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు మరి ఎట్లా పెడతారు దాన్ని? అవును, కానీ అట్లాంటి జట్టు టాలెంట్ ఇప్పుడు జట్టు ఎంచుకునేటప్పుడే ఉండాలి కదా. ఫస్ట్ నువ్వు అన్నావు ఇప్పుడు చెన్నై వాళ్ళు 5 కప్పులు కొట్టినారు, మరి ఎందుకు పోయారు వాళ్ళు? అసలు సోదరులు కూడా లేరు వాళ్ళు అయితే. అవును, మరి ఎట్లా పోయారు వాళ్ళు? తప్పేంటి అక్కడ? అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి నైరాశ్యం కావచ్చు, ఆడే విధానం కాకపోవచ్చు, సంథింగ్ ఎక్కడ బై మిస్టేక్ సో అవుట్ అయిపోయారు. దాన్ని మనం ఇలా అనుకోవడం కరెక్ట్. కానీ 228 అంటే ఈజీగా ముంబై అసలు ఈజీగా గెలిచేసిద్ది అనుకో. జీటీ ఈజీ కొట్టేస్తుంది అది. అది జుజుబి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఇంపార్టెంట్ మ్యాచ్ టైంలో ఇంపార్టెంట్ వికెట్లు తీసుకొని ముంబై కూడా వాళ్ళని కట్టడి చేసింది. అదే కానీ రోహిత్ శర్మని ఫస్ట్లో అవుట్ చేసినట్టయితే ముంబై అంత స్కోర్ కొట్టేది కాదు. అది ఎలా గెలవాలి, ముంబై గెలవాలని ఉంది కాబట్టి నువ్వు ఎన్ని జిమ్మికిలు చేసినా కానీ ఓకే బాలశంకర్. సుమంత్ గిల్ నేను గెలిపిద్దాం అనుకో నీకు ఇచ్చేస్తాను, అయినా సరే మరి ప్రిన్స్ ఫైనల్కి వెళ్ళాడు, కింగ్ ఫైనల్కి వెళ్ళాడు, ప్రిన్స్ ఇక్కడే అయిపోయాడు. ఓకే, ఆల్ ద బెస్ట్. రోహిత్ శర్మ వెళ్ళాడు, రోహిత్ శర్మ కన్నా రేపు ప్రిన్స్కి పడిద్ది అంటావా? ఓకే, అలాగే మీరందరూ కూడా మ్యాచ్లు చూడండి. ఏ బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు, ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్లు, క్రికెట్ బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు. మ్యాచ్లు మెల్లి మీ డబ్బులు పోగొట్టుకొని కుటుంబాలను రోడ్డున పడేసి దయచేసి మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. ఈ ఒక్క విన్నపాన్ని మీరు అందరూ పాటిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. బాయ్ ఫ్రెండ్స్.